day. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not. హాయ్ హలో అండి, మన కొత్త లాగుతో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు కూడా స్పెషల్ లాగు, ఎందుకంటే కొత్త కారు కొన్నందుకు పార్టీ ఇవ్వబోతున్నాము. మేము మా రిలేటివ్స్ అందరూ కూడా వస్తున్నారు. మేము ప్రస్తుతం అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ పార్టీ, ఇవన్నీ కూడా ఈ లాగులో చూద్దరు. లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెళ్దాం పదండి లాగులోకి. వచ్చేసాం. ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? మా వాళ్ళందరికీ దావత్ ఇవ్వటానికి. ఇదేనండి మల్లికా బిర్యానీ, చాలా చాలా ఫేమస్ అనమాట. మేము కూడా ఇదే ఫస్ట్ టైము వస్తున్నాము ఇక్కడికి. లోపలికి వెళ్దాం పదండి. ఎంట్రన్స్ నుంచే మంచి పీస్ఫుల్గా ఆ ఏరియా చూస్తుంటేనే అనిపిస్తుంది మీకు కూడా కదండి. ఇక్కడంతా మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు అటు ఇటు రెండు సైడ్లు మాత్రం వేశారు. మేము ఇక్కడ ప్రస్తుతానికి ఒకవైపుకి వచ్చాము. ఇక్కడ కూడా చూసి మళ్ళీ ఇంకోవైపు కూడా చూద్దామని అక్కడికి కూడా వెళ్తున్నాం అనమాట. పైన కూర్చుంటే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతా లైటింగ్ అట్లా అంతా కూర్చొని చూడటానికి కానీ అనుకొని మేము ఆ పైన మాత్రమే అంతా చూస్తూ ఉన్నాము. చాలా బాగా అయితే నచ్చింది. కింద కూడా ఉంది కానీ అక్కడ సెల్ఫ్ సర్వీస్, ఇక్కడైతే వీళ్ళు వడ్డిస్తారు మనకి, అది కూడా ఉంది ఇక్కడ ఒక బెనిఫిట్. ఇవన్నీ చూసుకున్నాం. మా వాళ్ళు వచ్చేసరికి ఇంకో సైడు మేము చూడటానికి వచ్చాము, కానీ ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు. యాక్చువల్లీ మేము రిజర్వ్ చేసుకుందాం అనుకున్నాం కానీ రిజర్వ్ ఏం లేదు మేడం అన్నారు అక్కడ. సరే ఓకే అని చెప్పి తొందరగా వచ్చాం కాబట్టి ఖాళీగానే ఉన్నది కాబట్టి మేము ఇంకో సైడ్ చూసాం కదండి, అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము అటువైపుకి వెళ్ళి అక్కడ మా వాళ్ళందరి కోసం వెయిట్ చేసాము. ఇక్కడ ఈ ప్లేస్ చూస్తున్నారు కదండి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫోటోషూట్ కోసము చాలా బాగా అరేంజ్ చేశారనమాట. బాగుందండి, సిట్టింగ్ ఏరియా అంతా బాగుంది, చాలా నీట్గా ఉంది. ఇది యాక్చువల్లీ కొత్తది కాబట్టి సిట్టింగ్ ఏరియాని చూపిస్తాం. అదిగా వచ్చేసారు పైకి వెళ్దాం, వస్తున్నారు ఒక్కొక్కరు. మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు ఖాళీగా అనిపించండి కానీ మళ్ళీ మనకి సీట్ బాగుంది, గోల్డ్ బాగుంది. ఒక్కొక్కరు కూర్చోండి. ఉయ్యాలు ఎన్ని రోజులైందో ఎంజాయ్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఉయ్యాలు, అది కూడా ఎంత బాగుంది. వర్షం పడేది వర్షం. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away.
పార్టీ కోసం మేము వచ్చాము. కారు పార్టీ అనమాట. ఇంకా మనం రావాల్సిన వాళ్ళు ఓనర్, కారు ఓనర్ గారు హలో, కొంచెం మాట్లాడండి. ఏం పార్టీ ఈరోజు? ఏం పార్టీ? పెద్ద ఫోటోలు అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రస్తుతం మనం సీట్లు ఖాళీగా ఉన్నాయో చెక్ చేద్దాం. వస్తున్నారు జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీగా ఉంది కాబట్టి పర్వాలేదు. మా వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. రిజర్వ్ చేయాలి. ఓకే సరే అబ్బాయి కార్ ఫోటోలు తీసుకొస్తాను. Time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay? Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby, I have a taste. ఈ మూడు టేబుల్ మనం తీసుకున్నాం. ప్రస్తుతానికి 3 టేబుల్ అయితే దొరికినాయి, ఇబ్బంది లేదు. 3 అంటే 4 12 మంది. ఇంకో టేబుల్ అది ఎందుకు చైర్స్ ఏమంటే వేస్తారు అంతే కదా, అన్ని జాయిన్ చేస్తాం. అవును చేయని ఎప్పుడు వస్తాడు కదా. ఓవరాల్ 15 మంది మేమంతా. సెట్ చేస్తున్నారు ప్రస్తుతం. ఇంకొకటి Baby, I have a taste, all the highs and the lows. No, you'll never be the same. I don't really wanna hurt you, but I can't control the pain. If you're sticking by my side, maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. It feels very soft. I really can hold it. చూడు వీటిలో నేను కాదు, మీరు సెలెక్ట్ చేసుకోండి. మాదేం లేదు. మీకు మటన్ బిర్యానీ అటు దూరం వెళ్ళి మరి ఎవరు పర్సనల్గా ఏమి కావాలనుకుంటే వాళ్ళు చూస్ చేసుకోవడం తింటాం. ఇంతగా అసలు మటన్ బిర్యానీ ఎందుకు ఇంత అంటే ఓన్లీ మటన్ బిర్యానీ పెట్టారంటే దానికి ఏదో ఫేమస్ ఉంటుంది కదా. చపాతీలు ఏమి ఇవ్వకుండా ఓన్లీ మటన్ బిర్యానీ పెట్టారండి ఖచ్చితంగా. కాబట్టి దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం, తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తాను. టేస్ట్ చూస్తాను. ప్రస్తుతం ఇక్కడ చూసారా మటన్ కోంబ్ అంటే దాంట్లో ఏమిస్తారో తెలియదు, అడుగుదాము. అండ్ మటన్ బిర్యానీ, మటన్ చాప్స్ అండ్ పెప్పర్ చికెన్ కబాబ్, పాప్ కుష్కా, ఫుల్ కుష్కా, లివర్ ఫ్రై, సీక్ కబాబ్ బాగుంటుంది ఐ థింక్. చాలా మేము ఎందుకంటే తిన్నాం కాబట్టి. ఇది మటన్ కోంబ్ అంటే ఏమొస్తుందమ్మా? ఇది మల్లికా బిర్యానీ నెంబర్ 1 వేరేది. మీకు ఆ వీడియో కూడా వస్తుంది, మీకు ఆ వీడియో కూడా నేను తీశాను. కానీ ఫుడ్ రష్, అందుకనే ఫుడ్ రష్గా ఉన్నప్పుడు పీస్ఫుల్గా తినడానికి అంత ఇష్టపడము ఫ్యామిలీస్ ఎక్కువగా. అందుకని మేము ఇక్కడికి వచ్చాము. ఇది న్యూ రెస్టారెంట్. ఇక్కడ కూడా సేమ్ క్వాంటిటీ. Hi. Congratulations. मेरे ले लिया, thank you. చామి దేదో. నెక్స్ట్ पूरा मेन्यू बताओ. చూసారా? వచ్చారు యాక్చువల్లీ మెనూ చూసారు కదా సార్. మెనూలో మనం కావాల్సినవి మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మా అక్క వాళ్ళు పెద్ద కావాల్సిన
ఒకరి తర్వాత ఒకరైతే అందరూ వచ్చేసారు. చూస్తున్నారు కదండి ఎంత సందడిగా గోలగా ఎంజాయ్ చేస్తున్నామో మేమందరము. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వారి బర్త్డేకి అన్నిటికీ మేమందరము ఇలానే కలుసుకుంటుంటాము, అలానే చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలానే ఉంటారా? కామెంట్ చేయండి తప్పకుండా. మటన్ బిర్యానీ సరే ಇನ್ನೊಂದು అవే మీరు కూడా మటన్ కదా? నేను ట్రైన్ మటన్ ಇನ್ನೊಂದು శ్రీ కోసం వస్తుంది కదా. It's all worth it. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never. సందర్భంగా మటన్ బిర్యానీ పార్టీ జరుగుతుంది. ఇప్పుడు మేము మటన్ బిర్యానీ తినబోతున్నాము. మల్లిక బిర్యానీ ఫేమస్, వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట బెంగళూరులో. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కానీ వచ్చే కొద్ది ఫుల్ రష్ అనమాట. మేము టేస్ట్ చేసి మీకు చెప్తాము. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా మంది అయితే ఆల్రెడీ ఖచ్చితంగా విజిట్ చేసి ఉంటారు. అడ్రస్ వచ్చేసి ఎక్కడండి? మల్లికా బిర్యానీ అని హోటల్ వచ్చామండి. యాక్చువల్లీ ఇది బెంగళూరులో కొత్తనూరు ఆ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా ఫేమస్. మిగతావి టేస్ట్లో అదిరిపోతుంది. ఇంకా మిగతా ఏం పెట్టలేదు, ఓన్లీ మటన్ బిర్యానీ ఎందుకు పెట్టారంటే అంత టేస్టీ అన్నమాట. కానీ చికెన్ బిర్యానీ అండ్ రొట్టెలు వాళ్ళకి చాలా అంటే డిసప్పాయింట్. మేము కూడా మటన్ బిర్యానీ చాలా బాగా తినేవాళ్ళం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ మటన్ బిర్యానీ ఇవన్నీ కాదు కానీ లొకేషన్ చాలా బాగుంది, చాలా డీసెంట్గా. అంటే ఒక పెళ్ళికి ఎట్లాగైతే చేస్తారో అలాగే ఉందన్నమాట, ఒక ఫంక్షన్ హాల్ లాగా. అందుకని చాలా బాగుంది. మెయిన్ అందుకని మాకు కొంచెం దూరమైనా కూడా మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ మాకు దగ్గరలోనే బఫే సిస్టమ్స్ అన్నీ చాలా ఉన్నాయి, చాలా రీజనబుల్ రేట్. ఇక్కడ రేట్ ఎక్కువైనా కూడా మేము మల్లికా బిర్యానీకి ఎందుకు వచ్చామంటే టేస్ట్ అది అండ్ కూర్చోడానికి. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే కూర్చున్న తర్వాత ఉయ్యాలు ఊగొచ్చు. అలానే ఇదంతా కూడా మీరు చూసేటప్పుడు లుక్ చూడండి, అక్కడ మనకు కనిపిస్తూ ఉంది మల్లికా బిర్యానీ. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బిర్యానీ అండ్ కబాబ్స్ ఇంకా ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాము వాటి రేట్లు కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మేము తెలుగుతాము. బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందంట. నోరు ఊరిస్తూ ఉన్నాం, మీకు చూద్దాం. ప్రస్తుతానికి ఆర్డర్ అయితే ఇచ్చాము. మా పిల్లలు అయితే అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని రెడీగా వచ్చేసారు. ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు ఎప్పుడెప్పుడు బిర్యానీ తెస్తారా అని చెప్పేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి టేస్ట్ కూడా మీకు చెప్పాలని చెప్పేసి. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really want. కంగ్రాట్స్ విన్ని, చప్పట్లు కొట్టు అందరూ. విన్నికి సంతోష్ మీరందరూ చెప్పకపోయింటే మీరందరూ చూసి అయిపోయింటే చూడండి. ఉంది
బాయ్ కదమ్మా వస్తానండి. కొత్త కారు కొన్న పార్టీని అయితే మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసాము. బిర్యానీ కూడా అదిరిపోయిందండి. మరి ఎక్కడ వాళ్ళం అక్కడ ప్రస్తుతానికి బయలుదేరాము. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. I'm going through hell, a fake